ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎప్పుడైతే మీరు భోంచేయండి, ఖాళీ కడుపుతో ఉండకండి. అవనితో గొడవ పడ్డాం. తను తెచ్చిన ఫుడ్ మేము తినకూడదు, చులకనైపోతాం. చులకన అయిపోతారని మీరెందుకు అనుకుంటున్నారు? అయిపోతాము, అదంతే. పోనీ నేను ఆలోచన ఇవ్వనా? ఏంటి? ఇప్పుడు తినేయండి, రేపు మరో రూపంలో బాకీ తీర్చేయండి. రేపు మీకు డబ్బులొచ్చిన తర్వాత వాళ్ళకు తిరిగి ఫుడ్ ఇచ్చేయండి. చెల్లుకి చెల్లైపోతుంది. ఆమెమంది పక్కింటి ఆవిడో వీధిలో ఉన్న ఆవిడో తీసుకునొచ్చి ఇచ్చిందని అనుకోండి అన్నారు కదా. ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా. ఇరుగు పొరుగు అన్నాక పప్పులు, ఉప్పులు, పంచదారలు, కాఫీ పొడులు చేబదులు ఇచ్చుకుంటారు కదా. అలా మీరు ఇచ్చేయండి, సరిపోతుంది. కడుపు మార్చుకోవడం ఎందుకండి? అలా తిరిగి ఇచ్చేయచ్చంటావా? అవని దృష్టిలో మేమేం వీక్ అయిపోం కదా. అయిపోరు. మీరేం మీ ఆత్మాభిమానం చంపుకొని తినడం లేదు. అమ్మా, అర్చన చెప్పింది బాగానే ఉందమ్మా. తినేద్దాం. ఎందుకంటే మనమే ఫ్రీగా తిన్నట్టు అవ్వదు. నీకు మిడ్ నైట్లో ఆకలైందంటే నీ కళ్ళు తిరుగుతాయి. మొహమాట పడకండి, తినండి. వంటలైతే చాలా బాగున్నాయి. నేను చెప్పేదేముందిలేండి, గతంలో మీరు తిన్నవారే కదా. తినండి, తినండి, తీసుకోండి. తినండి పెద్దావిడ గారు, తీసుకోండి. వంటలు ఎలా ఉన్నాయి పెద్దావిడ గారు? దానికి మాకు మధ్య గొడవలు ఉండొచ్చు గాని ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే అది వంటలు బాగా చేస్తుంది. అవునమ్మా, మా అమ్మ వంట తరువాత అంత రుచికరమైన వంట నేను ఏదైనా తిన్నానంటే అది అవని చేతి వంటే. దీనిది పెద్ద మనసురా. అవునమ్మా. ఆ అవని తెచ్చిన భోజనానికి డబ్బులిస్తే సరిపోతుంది. అవని గారు, నీ మాటలతో ఒప్పించి తినిపించావు. నా భర్త, నా అత్త నేను వండిన వంటలన్నీ తిన్నారు, కడుపు నిండా తిన్నారు, పొగిడారు కూడా. చాలా చాలా సంతోషంగా అనిపించింది. మీరెంతో ప్రేమతో తెచ్చారు. వాళ్ళు తినకపోతే మీరు బాధపడతారు. అందుకే నా ప్రయత్నం నేను చేశాను. నువ్వింటికి వచ్చి విషయం చెప్పకపోయుంటే అందరూ పస్తులుండేవారు. మంచి పని చేశావమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
అమ్మా అవని, ఏంటమ్మా పోస్టర్లు అంటిస్తున్నావు? నా కూతురు ఆచూకీ తెలియగల మనిషి ఈమె మాత్రమే. ఈమె ఆచూకీ నాకు తెలియదు కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ గుడిలోనే ఆమె తిరుగుతుండేది. ఈ గుడిలోనే అక్షయకు అర్చనకు ఈమె పరిచయం అయింది. అందుకే ఇదే గుడిలో ఈమెను చూసిన వారెవరైనా ఉంటే నాకు ఫోన్ చేస్తారని చిన్న ఆశతో ఈ విధంగా ప్రయత్నం చేశాను పూజారి గారు. తప్పులేదమ్మా. ఏ ప్రయత్నము చేయకుండా, దైవం మీద భారం వేయకుండా ఏదో ఒక ప్రయత్నం చేయడం మంచిదే. ఈమె మీకు కనిపించినా భక్తులకి కనిపించినా వెంటనే తెలియజేయండి. సరేనమ్మా. మరికొన్ని అంటించాలి, నేను వెళ్తాను. అలాగేనమ్మా. నేను ఏ సంకల్పంతో అయితే నానమ్మ ఇంట్లో అడుగు పెట్టానో ఆ పనిని ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయానమ్మా. రోజూ గొడవలు జరుగుతుండడం వలన, ఆ గొడవలు ఇంకా ఇంకా పెద్దవి అవుతుండడం వలన అమ్మా నాన్నలు కలుస్తారన్న ఆశలు తగ్గిపోతున్నాయి. భవానీ, చెప్పు అర్చన. ఎప్పుడు నాకు ఏ కష్టం వచ్చినా అమ్మవారి ముందు మొరపెట్టుకున్నా ఆ భవానీ మాత ఈ భవానీని నా ఎదురుగా పంపిస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఏమైంది? పుట్టినరోజుకల్లా మీ కూతురు మీ కళ్ళ ముందుకు వస్తుందని అమ్మకు చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ వస్తున్నాను. పుట్టినరోజు దగ్గర పడుతుంది. అమ్మ నాన్నలు మాత్రం ఇంకా దూరంగానే ఉన్నారు. నన్ను ఏం చేయమంటావు భవానీ? చూడమ్మా, 2 కుటుంబాల మధ్య వారధిగా ఉంటావని రూపం మార్చుకుని నీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళావు. అయితే ఇప్పుడు నేను హెచ్చరించబోయేదేంటంటే, ఈ రూపంలో నువ్వు నీ పుట్టినరోజు వరకు మాత్రమే ఉండగలుగుతావు. తర్వాత దానంతట దానిగా నీ రూపం మారిపోతుంది. నేను అనుకున్నది జరగక ముందు నా రూపం అలా మారిపోతే చాలా ఇబ్బంది కదా భవానీ. నేను చెప్పేది కూడా అదే. అయితే పుట్టినరోజు కంటే ముందే అమ్మ నాన్నలను కలపాలి.